నమస్తే, నేను లక్ష్మణ్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ జైల్లో ఉంటే ఆయన ములాఖత్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే నిన్న జగన్ టూర్ మొత్తం బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవడానికి స్ట్రాటజీ ప్రకారం 3 days బ్యాకే బెంగళూరు ప్యాలెస్ నుంచి ఒక స్కెచ్ అయితే రెడీ అయింది. జగ్లక్ భార్య తుగ్లక్ అనే ఆమె ఇచ్చిన స్క్రిప్ట్ని ఆయన బాగా స్టడీ చేశాడు. అయితే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పి 4 నుంచి 5 రకాల స్టెప్స్లో ఏమేమి జరగాలి. ఒక సినిమా స్క్రిప్ట్లో కనుక స్క్రిప్ట్ రైటర్ రాస్తాడు, సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4, క్లైమాక్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అని చెప్పి ఏదైతే డైరెక్టర్ స్క్రిప్ట్ రాస్తాడో ఆ విధంగా ఆయన స్క్రిప్ట్ వైజ్గా ఫాలో అయ్యాడు. 3 days బాగా స్టడీ చేశాడు. 3 రోజుల తర్వాత విజయవాడలో ప్రత్యక్షమై ఆయన టూర్ చేశాడు. అయితే ప్రెస్ మీట్కి ముందు అంటే ములాఖత్ అయిన తర్వాత జరిగే ప్రెస్ మీట్, ఆ గ్యాప్లో ఏం జరగాలి అంటే హేమీలు ఉన్నారుగా, వైసీపీలో బూతులు మంత్రులుగా ప్రాచుర్యం చెంది 2 తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అయిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారుగా, వీళ్ళందరితో సాక్షి గొట్టంతో మాట్లాడించండి. బైట్స్ విపరీతంగా ట్రోల్ అవ్వాలి, ఇక్కడ జరుగుతున్న అన్యాయం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, కూటమి ప్రభుత్వం పైన విషం జిమ్మే కార్యక్రమాలు చేయండి అని చెప్పి మా సాక్షి గొట్టని బట్టి 1 by 1 బైట్స్ని 1 to 1 మార్క్ లైవ్లు చేయడం స్టార్ట్ చేశారు. ఈ లోపల గుట్కా నాని దగ్గరికి ఒక యూట్యూబర్ వచ్చేసేసి ఆమె కొన్ని క్వశ్చన్స్ అడిగింది. సీన్ 1 కట్ చేస్తే అసలు అది సూపర్గా అనమాట. ఏదైతే గుట్కా నాని, గుడివాడ నాని, గడ్డం ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన కామెంట్స్ సూపర్ ట్రోల్ అనమాట. ఫలితంగా కట్ చేస్తే ఏమైంది, గుట్కా నాని ఆయన ఆశలమేనా ఏదైతే ప్రెస్ మీట్కి ముందు ఏదైతే చేయాలనుకున్నారో స్క్రిప్ట్ ప్రకారం అది గుట్కా నాని దాని మీద నీళ్లు పోసాడు. అయితే నాని ఆ యాంకర్తో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఇది ప్రెస్ మీట్ ముందు పెట్టిన సీన్ 1 ఇది. మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు అప్పుడే ఫ్రెష్గా వేసిన గుట్కా అని నమిలి ఊసి మాట్లాడండి కెమెరామ్యాన్తో. ఆ కెమెరా ముందు ఆయన చూసావా ఆహుభావాలు ఎలా ఉన్నాయో. గుట్కా నాని గుడివాడ మాజీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రోల్స్ చక్కర్లు కొడుతున్నాయి. మిలియన్స్ వ్యూస్తో చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఏంది. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి సీన్ 1 కట్ చేస్తే ఫలితం ఏముంది, గుట్కా నాని దాని మీద నీళ్లు పోసాడు. అయితే సీన్ 2 ఇంకోటి ఉంది, అది కూడా మనం చూద్దాం. ఆయన అంత కష్టపడుతున్నాడు, వైస్ చైర్మన్ అని మాట్లాడుతున్నారు, వైస్ 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 అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే అది ఎందుకు మాట్లాడుతున్నారు అంటే లోకల్ ఎలక్షన్ గురించి. లోకల్ ఎలక్షన్లో ఇప్పుడు వైస్ చైర్మన్, మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వైసీపీ కార్పొరేటర్లని, కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి వైస్ చైర్మన్ పదవిని కొట్టేశారని చెప్పడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఇది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ మామూలు లేవు. ఈ ట్రైలర్ సెకండ్ సీన్ 2 కూడా ఫలితం ఏమైంది, వైస్ చైర్మన్ అని పలకటం రాగడా వైస్ 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 అని చెప్పి ట్రోల్ రాజు అయిపోయాడు. అది ఆయన పరిస్థితి. ఇంకా ఏమన్నాడు చూడండి. పేరుని నాని పక్క నుంచి అందిస్తున్నాడు. ఇది ఈయన పరిస్థితి. ఈయన మాజీ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి. అటువంటి ముఖ్యమంత్రి వైస్ చైర్మన్ పలకటం రాగా ట్రోల్స్ మారాడు. అది కూడా సీన్ 2 కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. సీన్ 3 ఏం స్క్రిప్ట్ రాశారు చూడండి. అందాల పోటీ పెడుతున్నారండి. కృష్ణా జిల్లాలో నాని, వల్లభనేని వంశీ, అవినాష్ వీరు చాలా అందంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారి కన్నా. 75 సంవత్సరాలండి చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకి వీళ్ళకి పోటీ అనమాట. అసలు అందాల పోటీ పెట్టడం ఏంటంటే నాకు అర్థం కాదు. అందంగా ఉంటే జైలు వేస్తారా? అందంగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి జైలు పెట్టడం ఏంటంటే అసలు ముఖ్యమంత్రి హోదాలో మీరు మాట్లాడే ఈ కామెంటు ఏ విధంగా ఉందో. ఫలితంగా ఏం జరుగుతుందో చెప్పనా. ఈ థర్డ్ సీన్ యొక్క ఫలితం ఏంటంటే సోషల్ మీడియా వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గేనా అందాల గురించి మాట్లాడుతున్నారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సిగ్గుసేరం ఉందండి మీకు. ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసి 5 సంవత్సరాల తర్వాత మాజీ అయ్యి పులివెందులలో ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక పార్టీకి అధినేతగా ఉండి వాళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందంగా ఉన్నారు, అందంగా ఉంటే జైలు వేస్తారు. ఎంత అమాయకత్వం అండి. అందంగా ఉంటే జైల్లో వేస్తారా? జైల్లో వేసిన వాళ్ళని టార్గెట్ చేసి, అందంగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి జైల్లో పెడతారని చెప్పి మాట్లాడతాం. అది మీకు తగదండి.
ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే మీరే అర్థం చేసుకోవాలని. ఇంకా సీన్ 4 ఇది దీనికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఏంటంటే చదువుకునే పిల్లని తీసుకొచ్చారండి. పేడ్ ఆర్టిస్ట్, వైసీపీ పేడ్ ఆర్టిస్ట్ కూతురండి. పులిపాడు మూలాలు ఉన్నాయి, గురజాల నియోజకవర్గం పులిపాడు సంబంధించిన అక్కడ వాళ్ళ మామగారు ఈ తండ్రి గారి యొక్క ఈ అమ్మాయి యొక్క తాతగారి ఇల్లు అనమాట. పులిపాడులో బంగారు వ్యాపారం చేస్తారండి వీళ్ళు పేదవాళ్ళు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందండి ఈ అమ్మాయి. వీళ్ళు పేదవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళకి అమ్మఒడి కావాలని చెప్పి అడుగుతున్నారు. అమ్మఒడి గురించి కూటమి ప్రభుత్వం లేట్ చేస్తుంది, అమ్మఒడి రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ట్రోల్ చేయటం, ఈ అమ్మాయిని ఏడిపించి నాకు అమ్మఒడి రావట్లేదని ఏడ్చినట్టుగా వీళ్ళు ట్రైన్ చేయటం, సాక్షితో ఇంటర్వ్యూ చేయించడం, అమ్మఒడి రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం అని చెప్పటం, ఇదంతా ఇది విషయం. మీ వీధి నాటకాలకు విద్యార్థులను కూడా బలి చేస్తున్నారు. వీధి నాటకాలతో మీరు గతంలో చూసాం, విశాఖపట్నంలో కోడికత్తితో పొడిపించుకొని ఆ సీన్ చూసాం, తర్వాత గులకరాయితో చూసాం. ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్లలు అడ్డం పెట్టుకొని విష ప్రయోగాలు, వీధి నాటకాలు ఆడుతున్నారు. ఇది ఎంతవరకు సభ జగన్మోహన్ రెడ్డి గారు? ఇది మొత్తానికి ఈ సీన్ అంటే దీని ఫలితం అర్థమైపోయింది జనాలకి. ఏంటంటే వైసీపీలో ఉన్న పేడ్ ఆర్టిస్ట్ యొక్క కూతురుని తీసుకొచ్చి నడి రోడ్డు మీద వీధి నాటకాలు ఆడిచ్చారు. స్కూల్ మానిపించి మరి వీధి నాటకాలు అనమాట ఇవన్నీ. క్లైమాక్స్ చూద్దాం. అసలు ఈ సీన్ మొత్తానికి క్లైమాక్స్ అసలు గన్నవరంలో టీడీపీ కార్యాలయం తగలబడలేదు, అది ఫైర్ యాక్సిడెంటు, దానికి వంశీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అన్నారు టీడీపీ నాయకులు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెడుతున్న విజువల్స్ వేశారు. ఆ తర్వాత సత్యవర్ధన్ అనే వ్యక్తి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు, అతని ఎలా బెదిరింపులకు గురి చేయలేదు, ప్రలోభాలకు గురి చేయలేదు, ఆయన అంటే ఎవరో తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎంపటి దాన్ని ఖండించింది. దానికి సంబంధించిన వల్లభనేని వంశీ ఇంటికి తీసుకొచ్చి కిడ్నాప్ చేసి, విజయవాడ నుంచి కిడ్నాప్ చేసి కారులోనే ఆయన బెదిరించి కొట్టి వాంగ్మూలం తీసుకొని తర్వాత వల్లభనేని వంశీ హైదరాబాద్లో ఉంటున్న మై హోమ్స్కి తీసుకొచ్చిన ఈ లాబీలోని విజువల్స్ తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిందండి. బ్యాగ్లో ఉన్న అతను సత్యవర్ధను, వల్లభనేని వంశీ ఇంటికి తీసుకొచ్చారు, బెదిరించారు, తర్వాత జడ్జి గారి ముందు చేసిపోయి వాంగ్మూలం ఇప్పించారు. ఈ కేసుతో వల్లభనేనికి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి. ఇంకెంతకాలం బుకాయిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ విజువల్ చూస్తే మీకు అర్థం కావట్లేదా? 4 సీన్లు లేకపోతే టోటల్ విజయవాడ పర్యటన, వల్లభనేని వంశీ ములాఖత్ సూపర్ హిట్ అవుద్ది, మనం ఈ విధంగా చేయాలని చెప్పి మీరు మీ గోడపత్రిక, చేతిపత్రిక, మీ సొంత మైకు అయిన సాక్షి, దాన్ని నడిపించే జగలక్ గారి భార్య తొగ్లక్ గారు ఇచ్చిన స్క్రిప్టు అట్టర్ ఫ్లాప్ అయింది. అట్టర్ ఫ్లాప్ అయిన విషయం మీకు అర్థం కావట్లేదు. ఇంకా ప్రెస్ మీట్లో మీరు ఏం మాట్లాడతారు? లోకల్ ఎలక్షన్లో దౌర్జన్యాలు చేస్తుంది ఎన్డీఏ కూటమి. వైస్ చైర్మన్ ఎన్నికలు కానీ లోకల్ ఎలక్షన్లో కానీ వైసీపీ గతంలో చేసిన దాన్ని మరచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న, మేము అడుగుతున్న ఆ ప్రశ్నకు సమాధానం చెప్పమని చెప్పు. ఎక్కడో వద్దు, రాష్ట్రం మొత్తం వద్దు. ఫిబ్రవరి 13 అంటే ఫిబ్రవరి నెలలో 2021లో జరిగిన లోకల్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పంచాయతీ ఎలక్షన్ జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగాయో దానికి మీరు సమాధానం చెప్పి తీరాలి ఈ సమయంలో. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న, రాష్ట్ర అభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న ఎన్డీఏ కూటమిని చూసి వైసీపీ కౌన్సిలర్లు అయితే ఎవరైతే ఉన్నారో, లోకల్లో కార్పొరేషన్ లెవెల్ ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ స్థానిక ఎమ్మెల్యేలను కలిసి వాళ్ళు మద్దతు తెలిపి వాళ్ళు పార్టీ మారుతున్నారు స్వచ్ఛంగా. ఒత్తిడి లేదు, కిడ్నాప్ లేదు, కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదం. మీరు గతాన్ని మర్చి మాట్లాడుతున్నారు. 2021లో జరిగిన లోకల్ ఎలక్షన్లో పల్నాడు ప్రాంతంలోని మాచెల నియోజకవర్గంలో 77 పంచాయతీలకి 74 పంచాయతీలు మీరు ఏకగ్రీవం చేశారు. దానికి ఆద్యుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి. 74 వర్గంలో 74 పంచాయతీలని ఏకగ్రీవం చేసి
హైలైట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు వేసుకున్నారు. ఆ క్రమంలో మిగిలిన 3 పంచాయతీలు ఏవైతే ఉందో పాల్వాయి, ధర్మవరం, తుమ్మూరుకోట పంచాయతీల్లో పాల్వాయిలో చేసిన దారుణాలు, అకృత్యాలు ఎన్నో ఉన్నాయి. పాల్వాయి గ్రామ సర్పంచ్గా మందలపు హనీరెడ్డి గారి వాళ్ళ అమ్మగారు నిలబడితే వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు భయభ్రాంతులు గురి చేశాయి. అది మర్చిపోయారా పిండల రామకృష్ణారెడ్డి గారు? ఇది చూడండి ఆ వీడియో. ఒక్కసారి ఆ వీడియోని చూస్తే ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారో మనకు అర్థమవుతుంది. చూడండి, ఇది సర్పంచ్ గారు వాళ్ళ మామయ్య గారైన పాశం రామ్కోర్ రెడ్డి గారిని చంపడానికి ప్రయత్నించిన తీరు. ఎందుకండి ఆయన ఏం పాపం చేశారండి? వైసీపీని కాదని, లోకల్ ఎమ్మెల్యే పిండల రామకృష్ణారెడ్డి గారిని కాదని సర్పంచ్గా నిలబడ్డారు. సర్పంచ్గా నిలబడ్డ పాపానికి ఈ విధంగా వ్యక్తుల మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. మీరు చెప్తే ఏకగ్రీవాలను వ్యతిరేకించి నామినేషన్ వేస్తే ఈ విధంగా దాడులు. సిగ్గుసారం ఉందండి. లోకల్ ఎలక్షన్లో మీరు చేసిన ప్రయత్నాలు అన్నీ నీ కావు, మీరు చేసిన దారుణాలు, దౌర్జన్యాలు అన్నీ నీ కావు. ఇవన్నీ పెట్టుకొని దయ్యాలు వేదాలు వదిలిస్తున్నట్టు మీరు చేస్తున్న కామెంట్స్, మీరు మాట్లాడుతున్న తీరు ప్రజలు అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు. వల్లభనేని వంశీ మిలాఖత్ టూర్ అనేది అట్ర ఫ్లాప్ అయింది. ట్రోల్స్ రాజాలాగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో మిగిలారు అన్నది ఈ వీడియో సారాంశం. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలకు అప్డేట్స్కి సబ్స్క్రైబ్ చేయండి.